2025 సంవత్సరంలో మార్చి నెలలో మకర రాశి జాతకులకు, అంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మార్చి నెలలో గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాశిలో జన్మించినటువంటి వారిపై ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్య భగవానుడు ప్రథమార్థంలో, అంటే ఈ మాసంలో మొదటి 2 వారాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానంలో అనుకూలంగా ఉంటాడు. ఇక కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు తృతీయ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు. గురువు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో అర్ధాష్టమ స్థానం. శనైశ్చరుడు ద్వితీయ స్థానం, అంటే ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు ఈ మార్చి మాసంలో చివరి లోపల. ఆ శని ప్రభావం కూడాను ఉంది. కాదంటే వెళ్ళిపోయే ముందు కొన్ని మంచి పనులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ స్థితి మూలకంగా ఈ మాసంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే, గ్రహస్థితి మూలకంగా గురువు, రాహువు, కుజుడు, బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ఒక శని, కేతువు ప్రతికూలంగా ఉన్నారు కనుక ఓవరాల్గా మనము అనుకూలంగానే పరిగణించవచ్చు ఈ మాసంలో ఫలితాలను. కనుక మీరు ఈ మాసంలో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తదనుగుణంగా మంచి ఫలితాలను పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనులను అనుకున్న సమయంలో, సకాలంలో మీరు ఏదైతే నిర్దేశించుకుంటారో ఆ సమయం లోపల మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక భార్యా పిల్లలతో ఇంటిలో సంతోషంగా ఉంటారు. ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వ్యాపారానికై, కొత్త పనులకై తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలను మీరు అర్థిస్తారు. వారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఆర్థిక సహాయం కూడాను చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక వృత్తిపరంగా ఆలోచించినట్టయితే, చేసేటువంటి వృత్తి లోపల మీరు రాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్స్కి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే డాక్టర్స్ కానివ్వండి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, ఏజెంట్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను వారి వారి వృత్తి లోపల మీరు రాణించేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. నలుగురిలో మీరు మంచి గుర్తింపును పొందుతారు. అంటే మీరు చేసేటువంటి పనితనాన్ని అందరూ కూడాను గుర్తించడం మూలకంగా ఒక మంచి పేరును మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, చదువు పూర్తయి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే, ఆఫీసులో మీరు సంతృప్తిగా ఉంటారు. మీ పనితనాన్ని అధికారులు, తోటి ఉద్యోగస్తులు గుర్తిస్తారు. మీ లోపల దాగి ఉన్నటువంటి ఒక స్కిల్ను వాళ్ళు గుర్తిస్తారు. అది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. తద్వారా ప్రమోషను, ఇంక్రిమెంటు, ఉద్యోగంలో పెరుగుదల, పదోన్నతి ఇలాంటివి మీకు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. ఇక ఉద్యోగము నిలకడగానే ఉంటుంది. సమస్యలన్నింటినీ కూడాను ఈ మాసంలో మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భూమి కొనుగోలు చేయడము,
వాహనం కొనడము, భూ తగాదాలు పూర్వము ఉన్నటువంటివి పరిష్కరింపబడము, ఆస్తుల మూలకంగా కొంత ఆదాయం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలను మంచి మార్గంలో నిలపడానికై మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాలు చేస్తారు. ఈ విధంగా మీకు ఈ గ్రహస్థితి మూలకంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ మార్చి నెల బాగానే కలిసి వస్తుంది. మంచి ఫలితాలు ఉన్నాయి, మీరు సంతృప్తిగా ఉంటారు. అయితే మీ వైపు నుండి కొన్ని మీరు చేయవలసి వస్తుంది. ఏంటంటే, ఒకటి, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మీరు పరిహారాలు, జపాలు, గురువులను సందర్శించుకోవడము ఇలాంటివి చేస్తూనే మీ వైపు నుండి మీరు ఏం చేయాలి? ఖర్చులు, 2వ స్థానంలో ధనస్థానంలో ఏలనాటి శని వెళ్ళిపోతున్నాడు. 2వ స్థానంలో ఇంకా చివరి ఘట్టంలో ఉన్నాడు. కాబట్టి ఖర్చులపై మీరు కొంత మనస్సు నిలపండి, ఖర్చులను తగ్గించుకోండి. ఆటంకాలు తలెత్తే అవకాశము అక్కడక్కడ కనబడుతుంది కాబట్టి వాటిపైన కూడాను మనసు పెట్టండి. ఆటంకాలు సహజంగా అనుకోకుండా, ఊహించకుండా మనకు ఆటంకాలు వస్తే దాన్ని మనం ఎదుర్కోవడానికై ఉద్యుక్తులం కావాలి. కానీ మనకు తెలిసి ఆటంకాలు జరుగుతున్నాయి అనుకోండి, మనము ఒక వ్యక్తి మూలకంగా ఆటంకం వస్తుంది అని మనము అనుకున్న తర్వాత కూడా దాన్ని మనం ఓవర్లుక్ చేసినట్టయితే దాన్ని మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటివి మీరు ఎలిమినేట్ చేసుకోవాలి ప్రారంభంలోనే. ఇలాంటివి మీరు చేస్తూ శనీశ్వరుడికి, కేతువుకు ముఖ్యంగా పరిహారాలు చేసుకోండి. శనీశ్వరుడి విషయమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహం లోపల పశ్చిమ భాగంలో ఉండేటువంటి ఆ శనైశ్వరుడి విగ్రహాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తదనంతరము పాద ప్రక్షాళన చేసుకొని కాళ్ళు కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి మూలమంత్రాన్ని చదువుతూ ఆ ఆంజనేయ స్వామి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ శ్లోకము మూలమంత్రాన్ని ఎందుకు చదవాలి అనంటే, భగవంతుడిపై మనస్సు నిలిపి మనము ప్రదక్షిణం చేయడానికి. ఈ స్తోత్రాన్ని పఠించినట్టయితే మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా భగవంతుడి పైననే ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడాను ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేసినట్టయితే మీ మనస్సు అనేది చంచలంగా ఉండకుండా ఒక స్థిరంగా భగవంతుడిపై లగ్నమై ఉంటుంది. కనుక ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో తప్పకుండా ఈ విధానాన్ని పాటించండి. అలాగే విఘ్నేశ్వరుని పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. మీకు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మార్చి మాసంలో మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు చేసుకున్నట్టయితే శుభ ఫలితాలనే ఎక్కువగా పొందుతారు. శుభం. you